11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా చదవండి. యోహాను 11:16. ట్రిపుల్ పెంచు. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన తోటి శిష్యులతో చెప్పాను. చాలండి. దిదుమ అనబడిన తోమ జీవితంలో కొన్ని శ్రేష్టమైన పాఠాలు ఈరోజు మనం నేర్చుకుందాం కాసేపు. జూలై 3వ తారీఖు అంటే నిన్న ఇండియన్ క్రిస్టియన్ డే, భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకున్నారు. మీలో ఎంతమందికి తెలుసు? ఎలా తెలుసు? నిన్న ఇండియన్ క్రిస్టియన్ డే, భారతీయ క్రైస్తవ దినోత్సవం. భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకున్న రోజు ఇది. నిన్న జూలై 3. క్రైస్తవ నాయకులు, పెద్దలు, దేవుని బిడ్డలు ఈ రోజును లేకపోతే నిన్నటి దినాన్ని ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేయాలని ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాల పాటు 2021 నుంచి 2030 వరకు ఈరోజు అంటే జూలై 3వ తారీఖున నిన్నటి దినం అది ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆ రోజును సెలబ్రేట్ చేయాలి అని భారతదేశంలో ఉన్న క్రైస్తవ పెద్దలు, నాయకులు ఒక గొప్ప తీర్మానం చేశారు. ఇండియన్ క్రిస్టియన్ డే. ఎందుకు జూలై 3ను ఇండియన్ క్రిస్టియన్ డేగా చేశారు? వై? నేను మీ అందరికీ పంపించాను PDF, తోమా చరిత్రను గురించి మీకు పంపించాను. చదివారో లేదో నాకు తెలీదు. మొత్తం 5 పేజీలు అది. తర్వాత మళ్ళా రాత్రి జూమ్ కూటమి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 10 పేజీలు మ్యాటర్ ప్రిపేర్ చేశాను. అది ప్రింట్ చేస్తే ఒక 40 పేజీల పుస్తకం అయ్యేలాగా తోమా జీవితం. నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను తోమా జీవితంలో నుంచి. గత 3 దినాలుగా తోమా జీవితాన్ని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యములో తోమా జీవితాన్ని మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు, చరిత్ర దృక్కోణంలో తోమా జీవితం గురించి చూచినప్పుడు, తోమా యొక్క గూర్చి వ్రాసిన వ్రాతలు, చరిత్రకారుల వ్రాతలు, ద అకౌంట్ ఆఫ్ ది హిస్టారియన్స్ అబౌట్ థామస్, చరిత్రకారులు చెప్పిన మాటలను బట్టి నేను అవన్నీ క్రోడీకరించుకొని ఒక క్రమమైన పద్ధతిలో ఉంచుకొని దానిని చదువుతూ ధ్యానిస్తూ వాక్యంలో భక్తుడు యోహాను ద్వారా చెప్పబడిన మాటలను చొప్పించుకుంటూ దానికి చేర్చుకుంటూ ఆలోచన చేస్తే వ్యక్తిగతంగా నాకు ఎంతగానో ఆశీర్వాదం అయ్యింది. ఐ వాజ్ రియలీ బ్లెస్డ్. ఇది ట్రినిటీ 5 యాక్చువల్గా ఈ ఆదివారం. పోయిన వారంలో చాలా రోజులు ఈరోజు ప్రసంగం కొరకు ధ్యానించాను. పేతురులో, మత్తయి సువార్తలో, అలాగే పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాక్యాలు చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మన గురించి మనం నేర్చుకోవటానికి కొంత ధ్యానం చేశాను. చరిత్ర దృష్టిలో యేసు ప్రభు ఏంటి, శిష్యుల దృష్టిలో యేసు ప్రభు ఏంటి, అప్పటి మనుషుల దృష్టిలో యేసు ప్రభు ఏంటి, మన దృష్టిలో యేసు ప్రభు ఏంటి, ఆ కోణం అంతా ధ్యానించాను ఈరోజు కొరకు చెప్పాలని.
ఎలాంటి మనలను ఎలా ప్రభు మనల్ని రక్షించి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టారు అనేది కూడా ధ్యానించాను. కానీ జూలై 3 భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పరిస్థితులు, లేకపోతే ఈ తోమా జీవితం గురించి ఆలోచన చేసినప్పుడు స్పష్టంగా మీ అందరికీ, ఇక్కడ కూర్చున్న వారికి, ఆన్లైన్లో వింటున్న మన విశ్వాసులకు కొన్ని విషయాలు తెలియాలి అన్న నిర్ణయానికి వచ్చాను నేను. తోమా, చాలామంది అంటారు క్రైస్తవ మతం అనేది తెల్లోళ్ళ మతం అంటారు. మీరు విన్నారు ఎప్పుడన్నా అలాగా? విన్నారా? తెల్లోళ్ళ మతం, ఇంకేమంటారు? అమెరికా వాళ్ళ మతం, ఇంకేమంటారు? బ్రిటిష్ వాళ్ళ మతం. బ్రిటిష్ వాళ్ళ మతం, తెల్లవాళ్ళ మతం, అమెరికా వాళ్ళ మతం కంటే ముందు మన మతం. అది ఎవరి మతం? ఎందుకంటే మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన తోమా క్రీస్తు శకం 49లోనే పంజాబ్ రాష్ట్రానికి వచ్చి అక్కడ మొదటి సువార్త చేశాడు. మొదటి శతాబ్దంలో, ఇంకా చెప్పాలంటే మొదటి అర్ధ శతాబ్దంలోనే. అర్థమైందా? నాట్ ఈవెన్ ఆఫ్టర్ 50 AD, బిఫోర్ 50 AD, 49 క్రీస్తు శకం 49లో తోమా పంజాబ్ వచ్చాడు. మనందరికీ తెలుసు తోమా యేసుక్రీస్తు శిష్యులలో 12 మంది శిష్యులలో ఒకడు. వన్ అమాంగ్ ది 12 అపోసల్స్. 12 మంది శిష్యుల్లో తోమా ఒకడు. తర్వాత మనం చూస్తే తోమా గూర్చి యోహాను మాత్రమే ఎక్కువ రాశాడు. 3 చోట్ల మనం చూడగలం. ఎందుకు రాశాడా అని చరిత్రకారులు ఏమని చెప్తున్నారంటే, తోమా యోహానుకు దగ్గర బంధువు కావచ్చు, లేకపోతే సహోదరుడు కావచ్చు. ఎందుకంటే తోమా గలిలయలో పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టారు? నజరేతులో పుట్టారు. ఎక్కడ పెరిగారు? తెలియాలండి, బైబిల్ చదివి తెలియాలి. నజరేతులో పుట్టిన యేసయ్య గలిలయలో పెరిగారు. ఆ ప్రాంతంలో ఆయన తిరిగారు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా ఆయన సంచరించి 3.5 సంవత్సరాలు ఈలోక పరిచర్యను కొనసాగించారు. చరిత్రకారులు ఏమంటారంటే, థామస్ మేబీ ది కజిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. యేసుక్రీస్తు ప్రభువుకు కజిన్ బ్రదర్ అవ్వచ్చు అని కొంతమంది చరిత్రకారులు అంటారు. ఎందుకంటే తోమాకున్న మరొక పేరు యూదా, జూడాస్ అనే పేరు. బైబిల్లో మనం చూస్తే దిదుమ అనబడిన తోమా అని ఒక చోట ఉంది. అర్థమైందా? తోమాకు ఇంకొక పేరేం పేరు? దిదుమ అనబడిన తోమా. థామస్ ది దిడమస్. దిదుమ అనబడిన తోమా. దిదుమ అంటే ట్విన్స్ అని అర్థం. అంటే తోమా కవలలో ఒకడు. తోమాకు కవల సోదరుడు ఉండి ఉండొచ్చు, లేక సోదరి ఉండి ఉండొచ్చు. హీ వాజ్ వన్ అమాంగ్ ది ట్విన్స్, కవలలలో ఒకడు. మనందరం తోమా గురించి ఆలోచన చేసుకుంటే ఏం చెప్పుకుంటామంటే, తోమా అనుమానవాడు, ది డౌటింగ్ తోమా అంటాం. ఏమంటాం? ది డౌటింగ్ థామస్. థామస్ ది డౌటింగ్, అనుమానపడేవాడు. నేను చూస్తేనే కానీ నమ్మను, తాగితే కానీ నమ్మను, గాయంలో వేలు పెడితేనే కానీ నమ్మను అంటాడని అందరూ చెప్తానే ఉన్నారు. నేను చెప్తాను ఉన్నాను ఎంతకాలం. కానీ 3 రోజుల నుంచి తోమా జీవితం చదువుతుంటే తోమా మీద నాకున్న దృక్పథం పూర్తిగా మారిపోయింది. యోహాను యొక్క దృక్కోణంలో చూస్తే, ఇఫ్ యు సీ ది అకౌంట్ ఆఫ్ ది జాన్ who wrote the gospel, you will certainly have a different look
ఆన్ థామస్. తోమా మీద వేరే కోణంలో మనం చూడగలుగుతాం యోహాను రాసిన మాటలు చదివితే. సరే, ముందు చరిత్రలో విషయాలు కొన్ని చెప్పిన తర్వాత బైబిల్లో విషయాలు వివరించి నేను ముగిస్తాను. తోమా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత, పునరుద్ధానుడవక ముందు యేసు ప్రభువారు ఏం చెప్పారు? మార్కు 16:15 చూడండి. మార్కు 16:15 ఏం చెప్పారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రభు చెప్పిన మాట, గో ye into all the world, సర్వలోకమునకు వెళ్ళి ప్రీచ్ ద గాస్పెల్, సువార్తను ప్రకటించండి. సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అది 19లోనో 20లోనో చూడండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. దీన్ని ఏమంటారో తెలుసండి? యేసు ప్రభువు వారు చెప్పిన ఈ చివరి మాటల్ని ది గ్రేట్ కమిషన్ అంటారు, గొప్ప ఆజ్ఞ. Jesus was commissioning his disciples to go into all the world to preach the gospel and to make all the people disciples, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost. ఇది ప్రభు చెప్పిన మాట, గొప్ప ఆజ్ఞ, ది గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ వాజ్ కమిషనింగ్ హిస్ డిసైపుల్స్. కమిషన్ అంటే ఏంటి? పంపటం. సెండింగ్ హిస్ డిసైపుల్, శిష్యులను పంపిస్తా ఉన్నారు విత్ ఏ కమాండ్, ఆజ్ఞ ఇచ్చుట ద్వారా. ఏంటి ఆజ్ఞ? ఏంటి చెప్పండి ఆజ్ఞ? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, గో, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ప్రీచ్ ద గాస్పెల్ టు ఆల్ ది క్రీచర్స్. సమస్త జనులను శిష్యులుగా చేయండి, మేక్ ఎవ్రీబడి డిసైపుల్స్, బాప్తిస్మ ఇవ్వండి, బ్యాప్టైజ్ దెమ్. దట్ ఈస్ ది గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది చెప్పిన తర్వాత యేసయ్య పరలోకమునకు ఆరోహణం అయిపోయారు. ది అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టుక్ ప్లేస్ ఆఫ్టర్ హీ డిస్క్లోజ్డ్ ఇట్, ఆఫ్టర్ హీ కమిషన్డ్ దెమ్ విత్ ది గ్రేట్ కమిషన్. శిష్యులంతా పైకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ శిష్యులంతా ఒక చోట కూర్చున్నారు. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చూస్తే మేడగదిలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం. వాళ్ళు యెరూషలేము నుంచి బయలుదేరి వచ్చి ఒక పూట, ఒక రోజు నడక దూరం అంతా నడిచి మేడగదిలోకి వెళ్ళారని ఉంటుంది 11లో. అది చూద్దాం, 13లోను 14లోను చూద్దాం తర్వాత. శిష్యులందరూ చీట్లు వేసుకున్నారంట. అప్పుడు ఈ రోజుల్లో కూడా చీట్లు వేస్తారంట. మా డబ్బులు చీటు కాదు, మేము ₹1,00,000 చీట్ వేసామండి, ₹5,00,000 చీట్ వేసామండి, పాట ఎంతకు వెళ్ళిందండి, కమిషన్ ఎంత వచ్చిందండి, చీటు పాడేసుకున్నాను కానీ ఇంకా డబ్బులు చక్కపెట్టలేదండి. ఈ చీటు కాదు. ఏ చీట్ అది? చీటీ వేసుకోవటం అంటే ఒక కాగితం మీద రాసుకుని దానిని చుట్టుకుని అలా పడేసుకుని తీసుకుంటే అందులో రాయబడింది ఏదొస్తే అది దేవుని చిత్తమని నమ్మటం. పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు చూస్తాం. శిష్యులు కూడా అలాగే చీట్లు వేసుకున్నారంట. చీటీ వేసుకుంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క చీటీ మీద రాసి చుట్టి దాన్ని అలా పడేశారు, వేసుకున్నారు. తీసుకుంటే తోమాకు ఏమొచ్చింది? ఇండియా వచ్చిందంట, భారతదేశం, హిందూ దేశం. వెంటనే తోమ హతాశుడైపోయాడు. ఇదేంట్రా బాబు, వై షుడ్ ఐ గో టు ఇండియా? నో, ఐ డోంట్ లైక్ టు గో. ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నాడట. కాబట్టి తోమ కుంటి సాకులు వెతికాడట. చరిత్ర నేను చదివాను, 3 రోజులుగా చదువుకుంటూ వచ్చాను. ఎన్ని గంటలు గడిపాను చదువుతావు. కుంటి సాకులు చెప్పాడంట. నో, ఐ వాంట్ గో, ఐ వాంట్ గో.
ఐ డోంట్ లైక్ టు గో టు ఇండియా అనుకుని ఏమన్నాడు తెలుసా? మై హెల్త్ విల్ నాట్ కోఆపరేట్ విత్ మీ. ఆరోగ్యం నాకు సహకరించదు, మంచి ఆరోగ్యం లేదు, నేను బలహీనండి, ఐ కెనాట్ గో టు ఇండియా అన్నాడంట. మళ్ళా అన్నాడంట, ఇండియాలో గ్రీక్ మాట్లాడటం రాదు, నేను ఇండియా వెళ్ళి గ్రీకు ఏం చెప్పాలి, గ్రీకులో ప్రసంగం ఏం చేస్తాను, నో ఐ వోంట్ గో అనుకున్నాడు. కానీ చీటి వేసిన తర్వాత చీటి వస్తే అదే దేవుని చిత్తానుసారంగా వాళ్ళు భావించేవారు. ఆ దినాల్లో భావించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను ఇండియాకే రావాలని వాళ్ళ నిర్ణయం అయిపోయింది. తోమ అయిష్టంగానే ఉన్నాడు. కానీ దేవుని కృపచేత దేవుని చిత్తము నెరవేర్చబడే కాలం వచ్చింది. దేవుని ఇష్టము నెరవేర్చబడే కాలం వచ్చింది. తగిన కాలమందు, ఇన్ ది రైట్ టైం, ఇన్ ది చూజన్ టైం, ఇన్ ది టైం విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై గాడ్. దేవుడు ఏర్పాటు చేసి అంగీకరించిన కాలం వచ్చింది. అది క్రీస్తు శకం 49వ సంవత్సరం. క్రీస్తు శకం 49వ సంవత్సరంలో గోండఫెరస్ అనే రాజు పంజాబ్ ప్రాంతంలో ఆ సింధు ఆ ప్రత్యేక విస్తరించబడి ఉన్న ఆ రాజ్యమునకు రాజుగా ఉన్నాడు. క్రీస్తు శకం 20లో రాజు అయ్యాడు. ఆయన 56 వరకు 57 వరకు రాజుగా ఉన్నాడంట. 49లో ఆయన రాజుగా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద కట్టడాలు కట్టాడట. 49వ సంవత్సరం వచ్చేసరికి తన స్వంత భవంతిని కట్టుకోవాలి అని ఆశ కలిగింది. ఒక గొప్ప ఆర్కిటెక్ట్, ఇంకోదిగా చెప్పాలంటే శిల్ప కళాకారుడిని, ఆర్కిటెక్ట్ లాంటి ఒక శిల్ప కళాకారుడిని కోసం వెతుకుతూ ఉంటే గోండఫెరస్కి తోమా గురించి చేస్తున్నాడు. ఎందుకంటే తోమా గొప్ప శిల్పకారుడు, రాతిని మలచగలడు, చెక్క మీద కూడా చెక్కగలడు. అలాంటి నైపుణ్యము కలిగిన తోమ తన నైపుణ్యతను గూర్చి రాజు విని, రాజు అవసరతను గురించి తోమా కూడా వినటం జరిగింది. ఇద్దరికి ఒకటే అయింది, కనెక్ట్ అయ్యారు. తోమా 49లో పంజాబ్ రాష్ట్రం వచ్చాడు. క్రీస్తు శకం 49, ఇంచుమించు 2000 సంవత్సరాలు క్రితం అక్కడ ఆ పని చేస్తూ తోమా అక్కడున్న ప్రజలకు యేసుక్రీస్తుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. ఏంటో తెలుసా? అది సైలెంట్లో పెట్టు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏంటో తెలుసండి? తోమా వద్దు అనుకున్న దేవుడు తోమను ఎక్కడికి పంపాడు? తాను అనుకున్న చోటికి పంపాడు. తాను అనుకున్న సమయంలో తాను అనుకున్నట్టుగానే దేవుడు చేసి, నువ్వేంటో అనుకుంటావు దేవుడి గురించి, కానీ దేవుడు తాను అనుకున్న దానిని నీ జీవితంలో చేయటానికి వెనుకాడాడు. ఆ సంగతి జ్ఞాపకం చేసుకో. నేను అనుకున్నది ఏదో చేసుకోవాలని నువ్వు అనుకుంటావు, బిగిసిపోయి కూర్చుంటావు, ఏదో అనుకుంటావు. కానీ యూ మే బీ లైక్ థామస్ who never wanted to go to India, but God sent him to India in his own time. నీవు తోమాలో వలె ఎప్పటికీ ఇండియా వెళ్ళకూడదని అనుకునే స్థితిలో ఉన్నదేమో, కానీ దేవుడు తోమాని ఇండియాకి పంపినట్టుగా దేవుడు నీ జీవితంలో నువ్వు ఏది దేవుని కొరకు వద్దని అనుకుంటావో అది నీ జీవితంలో చేయటానికి తన కాలం కోసం దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయన వెయిట్ చేస్తాడు. దేవుడు ఎదురు చూస్తాడు, కనిపెడతాడు. దేవుడు తగిన కాలమందు ఆ కార్యమును త్వరపెట్టి జరిగించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తోమా అక్కడుండి కొంతమందికి ప్రభువును గురించి చెప్పి 4-5 కుటుంబాలను ప్రభువులోకి నడిపించిన తర్వాత పని అయింది. ఆ తర్వాత మరలా తోమా వేరొక చోటకి వెళ్ళాడు. టైం లేదు కాబట్టి ప్లేస్లన్నీ నేను చెప్పను. వెళ్ళిన తర్వాత క్రీస్తు శకం 52లో AD 52 మలబారు తీరంలో ఉన్న ప్రాంతమైన కేరళకు వచ్చాడు. కేరళకు వచ్చి కేరళలో దేవుని సువార్తను చెప్పడం మొదలుపెట్టాడు. కేరళలో దేవుని సువార్తను చెప్పడం మొదలుపెట్టాడు. మొట్టమొదట 4 కుటుంబాలు కేరళ బ్రాహ్మణులు 4 ప్రభువును నమ్ముకున్నారు.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అప్పటి వరకు తాము నమ్మిన విషయములు సిద్ధాంతముల కంటే ఇది క్రొత్తగా ఉంది, నమ్మదగినదిగా ఉన్నది, కాబట్టి ఈ ప్రభువు నమ్ముకోవాలి అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఎక్కడ జరిగిందంటే అది ఉదయం సూర్య నమస్కారం చేసుకునే టైంలో ఆ నదిలో నీళ్ళలాగా పైకి వేస్తూ వారు సూర్య నమస్కారం చేసుకుంటున్నప్పుడు తోమ కూడా అక్కడ నిలబడి ఆయన ఏదో పని చేస్తా ఉన్నాడు. వాళ్ళని అడిగాడంట, ఏమని, మీరు దోసులతో నీళ్లు తీసి పైకేస్తున్నారు కదా, దోసులతో నీళ్లు తీసినప్పుడు ఆ దోసులతో తీసిన చోట ఖాళీగా ఉండాలి, పైకేసి నీళ్లు పైకే ఉండిపోయేలాగా మీరు చేయగలరా, మీ దేవుడు చేస్తాడా అని అడిగారంట. తోమ అడిగేసరికి వాళ్ళు చాలా హేళన చేశారు తోమని. అయితే తోమ, నేను చేస్తాను, నా దేవుడు గొప్పవాడు, సజీవుడు, నేను నమ్మిన దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు అని ప్రార్థన చేసుకుని దోసులతో నీళ్లను తీసి పైకి ఎలా ఎగరేసాడంట, నీళ్ళ పైనుండి పోని దోసులతో తీసిన ఆ చోట ఖాళీగానే ఉందంట, పారుతున్న నదిలో. అది చూసిన వాళ్ళు వెంటనే ప్రభువుని నమ్ముకున్నారు. ఎంత గొప్ప దేవుడు మీ దేవుడు. చెప్పులు కూడా దేవుని స్తోత్రం చేయలేదు. వారిలో కొంతమంది రాజుకు సన్నిహితంగా ఉన్నవారు తోమాను టార్గెట్ చేశారు. ఏదే విధంగా తోమాను చంపేయాలి, రాజుకు దూరం చేసేయాలి అని అనుకుని చాలా బాధ పెట్టాలి అనుకున్నారు. రాజు కుమారుని చంపేశారంట వాళ్ళు. చంపేసి తోమ చంపేశాడు మీ అబ్బాయిని అని చెప్తే అప్పటి రాజు, ఏదో పేరు గోండఫరస్ ఏదో పేరు, ఆయన పేరు, ఆ రాజు నమ్మి తోమాను చెరసాల్లో వేయించేయటానికి ఆజ్ఞ చేస్తా ఉన్న సమయంలో తోమ విన్నవించుకున్నాడంట, రాజా, యేసుక్రీస్తు నామములో మీ అబ్బాయిని బ్రతికిస్తాను నేను. మీ అబ్బాయి చెప్తాడు ఎవరు చంపేశారో, అప్పటి వరకు వెయిట్ చేయండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నువ్వు లే అని చెప్తే ఆ కుర్రాడు బ్రతికాడు. చెప్పులు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. బ్రతికిన వెంటనే తన తండ్రితో కుర్రాడు చెప్పాడంట, ఇదిగో మహారాజా, పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి నన్ను చంపేశారు. తోమకి ఏ విధమైన సంబంధం లేదని చెప్పినప్పుడు ఆ రాజు ప్రభునందు విశ్వాసం ఉంచాడంట. తద్వారా కేరళ ప్రాంతంలో క్రైస్తవ్యం విస్తరించిన ఒక విశ్వాసంగా మారింది. 7 సంఘాలు ఆ ప్రాంతంలో తోమ కట్టాడు. కట్టిన తర్వాత ఆ పరిచర్య కొంతమందికి అప్పగించి ఆయన చైనా ప్రాంతానికి వెళ్ళాడు. చైనాకి వెళ్ళి చైనాలో కొంతకాలం ఉండిన తర్వాత తిరిగి మరలా కేరళ వచ్చి అక్కడి నుండి మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాసులో తోమ తిరిగిన ప్రాంతాలు నేను చూశాను. మెడ్రాస్ వచ్చి మెడ్రాస్లో తోమ ఇప్పుడు ప్రస్తుతం థామస్ మౌంట్గా పిలువబడుతున్న చోట, అలాగే చిన్న కొండ చిన్నమలై అని శాంతోమ్ అనే ప్రాంతంలో ఆ చిన్నమలై అని పిలువబడుతున్న గుహ, ఆ 2 చోట్ల పరిచర్య చేశాడు. ఆ గుహలో ప్రార్థన చేసుకునేవాడు. ఆ పెద్ద కొండలో మీనంబాకం దగ్గరలో ఉంటుంది. ఆ పెద్ద కొండలో పైన చిన్ని సిలువను ఏర్పాటు చేసుకుని చిన్ని దేవాలయమును కట్టి అక్కడ దేవుని సేవ చేయటం మొదలుపెట్టాడు. అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. చాలామంది ప్రభు తట్టు తిరిగి ప్రభునందు విశ్వాసం ఉంచుతూ ఉండటం వల్ల తోమను చంపేయాలని అప్పటి ఛాందస్వాదులు, ఏ భక్తులు ఎవరు భక్తులు నేను చెప్పట్లేదు కానీ అది వివరంగానే ఉంది చరిత్రలో, నేను చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ ఆయనను చంపేయాలి, మా విశ్వాసానికి ఆటంకంగా ఉన్నాడు, ప్రజలను మార్చి వేస్తున్నాడని ప్రయత్నం చేసి ఒకరోజు చిన్న కొండలో చిన్న మలైలో ఆ గుహలో మోకరించి ప్రార్థన చేసుకుంటున్న తోమా మీదకి సాయుధులైన వీళ్ళు బళ్ళెములతో కర్రలతో కత్తులతో వచ్చి రాళ్లతో వచ్చి ప్రార్థన చేసుకుంటున్న తోమాను బళ్ళెంతో పొడిచారట. రక్తమోడుతున్న తోమ
అక్కడ నుండి ఇంచుమించు 8 నుండి 10 కిలోమీటర్ల దూరం ఉండే పెద్ద కొండకు, ఇప్పుడు థామస్ మౌంట్ అని చెప్తున్న ప్రదేశానికి పరుగున వెళుతూ ఉంటే ఆ మాట విన్న క్రైస్తవులందరూ కూడా, అప్పటి క్రైస్తవులు వేల కొలది, వందల కొలది మంది వచ్చి ఏడుస్తూ పరిగెడతా ఉంటే తోమాను అక్కడి నుంచి రాళ్లతో కొట్టుకుంటూ వాళ్ళ వెనకాల బయలుదేరారు. ఎవరు ఆయనను చంపాలనుకున్నవారు, శిష్యులు, ఆయన బిడ్డలు, దేవుని బిడ్డలందరూ మరి ఒక చోట ఏడుస్తూ బయలుదేరుతూ ఉన్నారు. ప్రయాణం చేస్తుంటే ఆయన పైకెక్కి ఆ కొండ మీద, థామస్ మౌంట్గా పిలువబడుతున్న కొండ మీద తాను ఏర్పాటు చేసిన సిలువను పట్టుకొని, ప్రభువా ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చేస్తా ఉన్నా, ప్రాణాన్ని నువ్వు నీకు అర్పిస్తా ఉన్నా, నేను నన్ను చేర్చుకొని అడుగుతూ అక్కడున్న క్రైస్తవులకు ఐక్యంగా ఉండమని, భయపడొద్దని, ప్రేమ కలిగి ఉండమని, యేసుక్రీస్తును కూర్చొని అందరికీ చెప్పమని చెబుతూ ప్రాణాలు విడిచాడంట. అది క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3వ తారీఖు. క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3వ తారీఖున తోమా తన ప్రాణమును ప్రభువు నిమిత్తం అర్పించాడు. హతసాక్షి అయిపోయాడు. తోమా హతుడైన సాక్షి, ప్రభు కొరకు సాక్షిగా హతమార్చబడ్డాడు. హీ వాజ్ ఎ మార్టైర్, ది ఫస్ట్ మార్టైర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి హతుడైన సాక్షి, హతసాక్షి తోమా. కాబట్టి ఆయన మరణించిన ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు నామాన్ని అనేక మందికి తెలియచేయటానికి, ఇది కొత్త మతం కాదు, 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు శిష్యుడే భారతదేశానికి తీసుకొచ్చాడని చెప్పడానికి, ఈ 400 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 200 సంవత్సరాల క్రితమే వచ్చిందని ఇది అబద్ధం, విడివిడి అరకొర జ్ఞానంతో చేస్తున్న మాటలు తప్పిది, కరెక్ట్ కాదని చెప్పడానికి ఈ 10 సంవత్సరాల కాలం పెద్దలైన వారు నిర్ణయించారు. మీరు కూడా చెప్పండి, మొదటి శతాబ్దంలోనే, తోమా 42లోనే, 49లోనే భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చాడు. ఇది మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం అని చెప్పండి అందరికీ కూడా, అడిగిన వారికి. కొత్తది కాదు, తెల్లవారిది కాదు, బ్రిటిష్ వాళ్ళది కాదు, ఎవరో తీసుకొచ్చి మన మీద మోపింది కాదు. ఇది ఇండియన్ పీపుల్, ఇండియన్ బ్రాహ్మిన్స్ have gladly accepted Christianity in Kerala long ago, 2000 years ago. అలాంటి శ్రేష్టమైన పరిచర్య చేసిన తోమాను గూర్చి బైబిల్లో మనం చూస్తే 4 వచనాలు చదువుకుందాం మనం. మొదటి వచనం చూడండి, యోహాను 11:8 అలాగే 16 చదవండి. యోహాను 11:8, 16. ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టవలనని చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళతావా? 16 చదవండి. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో, నేను చాలండి. చూసారా ప్రియులారా, చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమాలో కనపడే ప్రాముఖ్యమైన మొదటి లక్షణం ఏంటంటే, లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళటానికి, బేతనీ వెళ్ళటానికి ప్రయాణం అవుతుంటే శిష్యులందరూ ప్రభువును అడ్డుకుంటున్నారు. వద్దు వెళ్ళదు, ఎందుకంటే అక్కడ యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటూ ఉన్నారు, నీతో కూడా మేము వస్తే మమ్మల్ని కూడా కొట్టేస్తారు, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, మేము రాము. బాగుంది కదా డీలు, నువ్వు చావద్దు, మేము చావం. బాబు అక్కడికి వెళ్తే మనల్ని చంపేస్తారు, మాకు భయం, రాళ్ళ దెబ్బలు అంటే భయం, నీ కూడా ఉండటమంటే భయం, చావంటే భయం, మేము రామంటే రాము అన్నట్టుగా వీళ్ళ మాటలు ఉన్నాయి. వెంటనే తోమ అంటా ఉన్నాడు, మనము ఆయన చూడండి 11, 16, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పు. చూసారా, లెట్ us all together go and die with him. మనందరం కలిసి వెళ్ళి ఆయనతో చచ్చిపోదాం, ఆయన చంపేస్తే మనము చచ్చిపోదాం. ఒక వ్యక్తి కొరకు ఒకడు ఎప్పుడు ప్రాణం పెడతాడు?
యోహానే చెప్పాడు, తను ప్రేమించు స్నేహితుని కొరకు స్నేహితుడు ఏం చేస్తాడు కదా, ఏం చేస్తాడంట, ప్రాణం పెడతాడని చెప్పాడు యోహాన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రాణము పెట్టడానికి కూడా తోమా ఇష్టపడతాడంటే తోమా ఏం చేశాడండి, యేసయ్యను ఎంతగానో ప్రేమించాడు. చనిపోవడానికి సహితం, టు డై ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు. చూడండి 15 యోహాను సువార్త 15:13 చదవండి. తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. స్నేహితుల కొరకు తమ ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఈ రోజుల్లో ఉన్నారండి అలాంటి వాళ్ళు, స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. స్నేహితుడు కరోనా వచ్చిందంటే ఏం చేస్తారా, స్నేహితుడు కరోనా వచ్చిందంటే ఆమెడు దూరాన్ని ఉంటారు. అవి వాళ్ళు బతుకుంటే బలిసాగు తినొచ్చు, తర్వాత ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, ఇప్పుడు సంగతి ఎలా ఉండే అని. ఆ రోజుల్లో స్నేహితుల కొరకు స్నేహితులు ఏం చేసేవారంట, ప్రాణం పెట్టడానికి సైతం వెనకాడేవారు కాదట. ఇక్కడ తోమ, మనము కూడా ఆయనతో చనిపోటకు వెళుదాము రండి, కమ్ లెట్ us go. ఇక్కడ తోమ యొక్క ప్రేమ కనబడుతుంది, తోమ యొక్క సిద్ధపాటు కనబడుతుంది, తోమ యొక్క తీర్మానం కనబడుతుంది, తోమ యొక్క ధైర్యం కనబడుతుంది. థామస్ వాజ్ ఎ లవింగ్ పర్సన్. థామస్ had love in his heart. Thomas was ready to die for Christ. Thomas was courageous enough to die for Christ. ప్రభువు కోసం బ్రతకడానికి, ప్రభువు కోసం చావటానికి ధైర్యం కలిగినాడు. ధైర్యం ఉందా నీకు నాకు? శ్రమ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, ఏమైనంటే పారిపోతాం మనం, కనపడం మనం. చర్చికే రావట్లేదు, ఏమంటారు ఇది కరోనా అని. పనులు మానుకుంటున్నారా, ప్రయాణాలు మానారా, ఊర్లు వెళ్ళటం మానారా? పని మానలేదు, ప్రయాణాలు మారలేదు, ఊర్లు మానలేదు, ఏమీ మానలేదు. లోకల్గా ఉండే చర్చికి వచ్చి ఈ కోవిడ్ రూల్స్ ప్రకారం దూరంగా కూర్చుని దేవుని పరిశుద్ధ వాక్యం వినడానికి మాత్రం. నిజంగా కరోనా వస్తే కనుక వాళ్ళే రాలేదు, రమ్మంటారా నన్ను అడిగేవారు, వద్దమ్మా ఫలానా రోజు రండి అని నేను చెప్పాను. ఏమీ రాకుండానే ఎగ్గొట్టేసాం మనం. ఏంటి ఈ గ్యాదరింగ్ ఏంటండి? 34 సంవత్సరాల సంఘమేనా ఇది? చెప్పండి. ఏది నీ త్యాగం, ఏది నీ పట్టుదల, ఏది నీ ప్రేమ యేసయ్య మీద? యేసుక్రీస్తును నిజంగా నువ్వు ప్రేమిస్తే, ఆయన నిన్ను ఎంతో ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టారు. నిజంగా నువ్వు ఆయనని ప్రేమిస్తే నువ్వు ప్రభు కోసమే బ్రతుకుతుంది, ఎవరి కోసమే బ్రతకవు, నువ్వు దేనికోసమో బ్రతకు. థామస్ వాజ్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు చనిపోవటానికి హీ వాజ్ లాయల్ అన్ టు డెత్. మరణం వరకు నమ్మకం ఉంటాడు అన్నమాట తోమ. ఎలా ఉన్నాడు? చనిపోయినా పర్లేదు, ఐ విల్ డై, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, లెట్ దెమ్ స్టోన్ us, ఐఎమ్ రెడీ టు డై. మన రాతో కొట్టనివ్వండి అంటే తోటి విశ్వాసులకు ఏమిస్తున్నాడు తోమ? బూస్ట్ ఇస్తున్నాడు అన్నమాట. అరే పిరిగి సన్నాసులారా అని చెప్పకుండా వాళ్ళు పిరిగితనాన్ని ఎరిగిన తోమ వాళ్ళలో ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తోమ చక్కని ప్రోత్సాహకారి కూడా. అందుకే నాకు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు, పరిచయనా? ఎప్పుడు నిరుత్సాహపరచలేదు, ఎవరికి నిరుత్సాహపరచను, ప్రోత్సాహపరచమే నాకు తెలుసు. చచ్చిపోయే వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి డోంట్ వరీ, ఎందుకు భయపడిపోతావు, ఏం పర్లేదు అని చెప్తాను నేను వెళ్ళి. ఇక చావడానికి చచ్చిపోతాడని తెలుసు కూడా చెప్తాను, ధైర్యంగా ఉండి. ఏంటి అంటే మరణాన్ని సైతం సంతోషంగా ధైర్యంగా ఎదుర్కోగలిగిన లక్షణం ఎవరికుంది? మన తోమాకుంది. ధైర్యంగా వెళ్ళిపోదాం అంటున్నాడండి. శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పించాడు. తర్వాత చూడండి యోహాను 14:4 చదవండి. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా
ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు 13వ అధ్యాయంలోని 12వ అధ్యాయంలో ఆయన మరణం గురించి చెప్తూ వచ్చారు. 13లో శిష్యులు చాలా బాధపడిపోయారు, దుఃఖపడిపోయారు, కలవరపడిపోయారు. కాబట్టి 14 అధ్యాయులకు వచ్చేసరికి మొదటి వచనంలో ప్రభు ఏమంటాడు, మీ హృదయమును కలవరపడనియద్దు, ధైర్యాన్ని చెప్తూ నేను వెళ్ళిపోతానయ్యా, నేను వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచాలి, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆ మార్గం మీకు తెలుసు అని ప్రభు చెప్తాడు. శిష్యులు ఆ 11 మంది తలక చెప్తున్నారు, మాకు తెలుసు అన్నట్టు, ఇలాగ మాకు తెలుసు అన్నట్టు. ఆయన తోమ అక్కడ ఏమన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు చదవమ్మది 5. ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. పాపం ఇతను ఒక్కడే నాకు తెలియదు అంటలేదు, నాకు తెలియదు అంటలేదు, మాకు తెలియదయ్యా. వీళ్ళు దద్దమలీళ్ళు తెలిసినట్టు నటిస్తున్నారు, వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ. ఏంటి వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ, ఏం తెలియకపోయినా తెలిసినట్టు నటించగలిగిన కెపాసిటీ వీళ్ళకి ఉంది. నిజంగా మాకేం తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నువ్వు చెప్పిన ఆయన అక్కడికి చదువు తర్వాత మాకు తెలియదు, ఆ మార్గము ఎలాగూ తెలియనని. చూసారా, శిష్యులందరూ వచ్చినట్టు నటిస్తూ ఉంటే ఒక్క తోమా మాత్రం ధైర్యంగా ప్రభుని అడుగుతున్నాడు. థామస్ వాజ్ ఎ వెరీ గుడ్ లెర్నర్, హీ వాజ్ విల్లింగ్ టు బి టాట్. నేర్చుకుంటానికి ఇష్టపడేవాడు. కొంతమందికి ఏమాత్రం నేర్చుకుంటానికి ఇష్టపడరు, ఏమైనా చెప్తే అర్థమైపోయినట్టు తలకాయ చూపేస్తారు. అర్థమైపోయినట్టు ఏంటి, అర్థమైపోయినట్టు తలకాయ చూపేస్తారు, నిజానికి అర్థం కాదు వీళ్ళకి. చాలా సందర్భాల్లో నేను చూస్తాను. నేను బేసికల్గా నేను ఒక టీచర్ని. 18 వేరు బైబిల్ కళాశాలల్లోనూ బైబిల్ పాఠశాలల్లోనూ విద్యార్థులకు పాఠాలు నేర్పించాను. కాబట్టి ఐ నో హౌ ద స్టూడెంట్స్ విల్ యాక్ట్, హౌ ద స్టూడెంట్స్ యాక్ట్. విద్యార్థులు ఎలాగ నటిస్తారో తెలుసు. పాఠం చెప్తా ఉంటే అలా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, అర్థమైపోతున్నట్టు పెద్ద ఫోజ్ పెట్టేస్తారు. వీడికి అర్థమైపోయింది కదా అని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ఒకసారి పరీక్ష చేస్తే కనుక వాడు మళ్ళీ ఏం చెప్పానంటే చెప్పలేరు. కానీ నాకు నటించడం చేత కాదు, హిపోక్రిట్గా ఉండటం చేత కాదు, తన హృదయంలో ఏమైతే ఉందో అది ఓపెన్గా చెప్పే ఒక ఓపెన్ హార్టెడ్ ఫెలో తోమా. ఎంత మంచి లక్షణం అండి. లోపల ఒకటెట్టుకుని పైకి ఒకటి మాట్లాడే రకం కాదు తోమా. మనమైతే లోపల 100 పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడతాం. లోపల 100 ఉంటాయి, ఒక్కో వ్యక్తి మీద ఒక్కొక్కటి. ఎస్తేరు మీద ఒకటే, జాన్ మీద ఒకటే, సురేష్ మీద ఒకటే, ఏవో పెట్టుకుని పైకి మాత్రం ఏంటి. కానీ తోమ అలాంటి వాడు కాడు. Whatever he thinks, what all he had in his heart, he openly discusses, he openly tells, he openly makes it understand to everybody so that he can get a very good answer. లోపల ఒకటి బయట ఒకటే కాదు తోమ గారు. నాకు బాగా నచ్చిన లక్షణం. నేను కూడా అంతే, లోపల ఒకటి పైకోటి ఎప్పుడూ మాట్లాడలేదు. బాల్యము నుండి ఎరగను నేను. ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఇంక అంతకంటే ఎరగను. మా నాన్నగారి లక్షణం నాకు వచ్చింది. మా నాన్నగారికి ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి, బైబిల్లోంచి వచ్చింది. హృదయములో ఉంచుకొని మాట్లాడాలి. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడనంటే ఏది ఉంటే అది మాట్లాడాలి. హృదయములో నింపుకొని దాన్ని బట్టి కాక వేరే విధముగా నోరు మాట్లాడటానికి వీల్లేదు. టాక్ ఓపెన్లీ, డిస్కస్ ఓపెన్లీ, ఓపెన్ హార్టెడ్గా ఉండాలి. తోమాకున్న మంచి లక్షణం ఇది. జీసస్ వాజ్ జస్ట్ టెల్లింగ్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, ది మ్యాన్షన్స్ దేర్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్.
సో హీ వాజ్ టెల్లింగ్, ఈ మార్గము మీకు తెలియను అని కూడా చెప్పేశారు ప్రభు. చెప్పారో లేదలాగా? ఏమన్నారు 4లో, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. ప్రభు చెప్పేశారు, యు నో ద వే టు ద ప్లేస్ వేర్ ఐఎమ్ గోయింగ్. నేను వెళ్తున్న స్థలం ఏదో, దానికి మార్గం ఏదో మీకు తెలుసు అంటే శిష్యులందరూ అలా చూస్తున్నారు. పేతురు గారు కూడా ఇంతవరకు పేతురే ప్రశ్నించేస్తాడు అనుకున్నాను, కానీ పేతురు కూడా ఊరుకున్నాడు, అర్థమైపోయినట్టు. కానీ తోమా అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవెక్కడికి వెళ్తున్నావో ప్రభువా, ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, ఎంత ప్లెయిన్ హార్టెడ్, ఎంత ఓపెన్ హార్టెడ్, ఎంత విల్లింగ్గా ఉన్నాడు తెలుసుకుంటాలనే ఆశ, జిజ్ఞాస కలిగిన వాడు, తపన కలిగిన వాడు, ఆశ కలిగిన వాడు, బలీయమైన కోరిక, ఐ వాంట్ టు నో. ఉందా? ఏమైనా నేర్చుకోవాలని ఆశ, తెలుసుకోవాలని ఆశ ఉందా? చెప్తే నేర్చుకుంటారా? ఈడేంటి నాకు చెప్పడం అనుకుంటారా? కొంతమంది అలా అనుకుంటారు. కానీ తోమ అడిగి తెలుసుకుంటున్నాడు. నేను మీకు చెప్తాను, ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, యూ కెన్ ప్లెయిన్లీ ఆస్క్ మీ, యూ కెన్ కాల్ మీ ఎట్ ఎనీ టైమ్. ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. ఇఫ్ ఐ డోంట్ లిఫ్ట్ ది ఫోన్, ఆన్సర్ ది ఫోన్, యూ జస్ట్ సెండ్ మీ ఎ టెక్స్ట్ మెసేజ్. మీ పేరు పెట్టి టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, పలానా వ్యక్తినండి, పలానా ఊరు, నేను మీకు ఫోన్ చేశాను మాట్లాడదామని, మీరు ఎత్తలేదు, ఖచ్చితంగా ఐ విల్ కాల్ యూ బ్యాక్, ఫోన్ చేస్తాను. నేర్చుకుంటానికి ఇష్టపడిన వారు. నేను ఈ తోమ గూర్చి PDF పంపించాను. పంపించిన వెంటనే తెలంగాణ నుంచి పివి యోహాన్ అని ఒక అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, వర్ధంతి రోజున మీరు క్రిస్టియన్ డే ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మీరు అని నన్ను అడుగుతున్నాడు. ముందు నేను మీరు ఎవరండి, ఏం పేరండి అని అన్నీ అడిగాడు. ఇలా పలానా, మరి మీ సంఘానికి ఇన్ని సంఘాలు అని అన్నీ అడిగితే చెప్పాను. ఇలాగా ఇంచుమించు ఒక 100 సంఘాల వరకు మమ్మల్ని ఆనుకుని మేమంతా కలిసి చేస్తున్నాం సహవాసంగా, ఇలాగ చెప్తే అన్నీ విని ఇక అతను కఠినమైన పదజాలంలో దిగాడు. అతను CSI చర్చికి వెళ్తాడంట, పాస్టర్ కాదు, అతను ఒక విశ్వాసి. క్రిస్టియన్ రైట్స్ ఫోరం అని ఏదో పెట్టుకుని దాన్ని ఒక నాయకుడిగా అతడు చలామణి అవుతూ ఉండి, నేను ఒక సీనియర్ పాస్టర్ని, 34 ఏళ్ళుగా ఈ చర్చికి కాపర్గా ఉన్నాను. 80 నుంచి 86 వరకు బైబిల్ కాలేజీలో చదువుకున్నాను. అర్థమైందా? తోమా తిరిగిన స్థలాల్లో నేను తిరిగాను. ఆ థామస్ మౌంట్ చుట్టూ ఉన్న తెలుగు వాళ్ళ మధ్య సంఘాలు కట్టాను, సేవ చేశాను. ఎన్ని సంవత్సరాల క్రితం? 86లో. నేను చెప్పేది 80 నుంచి 86, ఒక 100 సార్లు వెళ్ళుంటాను థామస్ మౌంట్కి. ఇంత సేవ చేసి, ఇంత చరిత్రపరమైన అవగాహన కలిగి ఉండి, ఇంత కష్టపడి సేవ చేస్తుంటే, అతను ఎవరో ఒక కుర్రాడు ఏదో ఒక క్రిస్టియన్ ఫార్మ్ అని రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదో తేనె అమ్ముకుంటున్నాడు, ఈ మధ్య తేనెలు అమ్ముతున్నాడు. ఏంటి ఇలాంటి పనులు చేస్తూ ఏమంటున్నాడు తెలుసండి? మీ పాస్టర్లు ఇంతే, నేర్చుకుంటాకి ఇష్టపడరు, సత్యం తెలియదు మీకు అంటా ఉన్నాడు నన్ను. బాబు, ఐఎమ్ సారీ, నేను నీకు పంపించడం సారీ, నేను ఏదో పంపించాను ఫ్లోలో ఒక మెసేజ్ పంపుతాను కాబట్టి ఐఎమ్ సారీ, నేను భోజనం చేయాలి, ఐఎమ్ సారీ బ్రదర్ అంటా ఉంటే ఇంకేదేదో మాట్లాడుతున్నాడు. నేను సరే ఉంటాను బాబు, నేను డిన్నర్కి చేయాలి, భోజనం చేయాలని పెట్టేశాను రాత్రి 11:30 వేళ. వెంటనే నాకు వాట్సాప్ మెసేజ్ చేశాడు, ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు, 2 ఏమో ఏదో బ్యానర్స్ పెట్టాడు. అందులో అపోస్తుల కార్యములు 11:26 వచనం పెట్టి, అందులో అంత్యోకయలో శిష్యులు మొదట క్రైస్తవులు అనబడిరి అని పెట్టి, అపోస్తుల కార్యాలు తీసేసి 11 అంటే నవంబరు, 26 అంటే 26వ తారీఖు, నవంబర్ 26వ తారీఖు క్రిస్టియన్ డేగా చేసుకోవాలి. అంటే బైబిల్ ఎలా కావాలి అలాగా అతను మార్చేసుకోవచ్చు. తన ఇష్టానుసారంగా సంఖ్యలను, వాక్యాలు మార్చేసుకుని ఈ వచనాలనే అధ్యాయాన్నేమో నవంబర్ నెలగా, వచనాలనేమో తారీఖుగా మార్చేసుకోవచ్చు. ఎదట వాళ్ళు చరిత్రకు ఆధారంగా ఉండి చరిత్ర ప్రకారం అన్న ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం సువార్త ఈ లోకానికి వచ్చిందని చెప్పడానికి మాత్రం ఇష్టపడ్డంటే ఇతను. ఆ రోజు క్రిస్టియన్ డేగా మేము పెట్టుకున్నాం, మీరేంటి కొత్తగా వచ్చి? నేను పెట్టలేదయ్యా, క్రైస్తవులందరూ పెట్టారు, ఇది
పెద్దలు మేమేదో సహకారంగా నేనేదో తెలిసినంత వరకు ఆర్టికల్ రాశానంటే ఒప్పుకోడే. వాయిస్ మెసేజ్ పెట్టాడు, 13 నిమిషాలు 8 నిమిషాలు 10 నిమిషాలు వాయిస్ అందులో పెడతా ఉన్నా. ఏమంటున్నాడు తెలుసా? ఈ పాస్టర్లు నేర్చుకుంటానికి ఇష్టపడరు, నువ్వు 100 సంఘాలు పెట్టినా, నీకు డాక్టరేట్లు ఉన్నా, ఏమన్నా, నువ్వు పరలోకానికి వెళ్ళావు. ఈడెవడండి నాకు పరలోకానికి ఇవ్వకపోవటానికి? ఒక మనిషి పరలోకానికి వెళ్తాడో వెళ్ళడు అని చెప్పేది ఒక మనిషా? చెప్పండి. వాక్యం ఎరగని, అధ్యాయాన్ని నెలగా, వచనాన్ని తారీఖుగా మార్చుకుని క్రిస్టియన్ డేగా చెప్పుకున్న ఆ పివి యోహాన్ అనే ఒకడు అతగాడ నన్ను పరలోకానికి పంపేది, వెళ్ళనని చెప్పేది. చూసారా? అంటే అతను నేర్చుకుంటాకి ఇష్టపడ్డు, తనకు తెలిసిందేదో అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. అరే చరిత్ర నేర్చుకుంటాకి ఇష్టపడలేడు. చరిత్రలో యేసయ్య శిష్యుడి లోకానికి వచ్చాడని సత్యం చెప్పడానికి ఇష్టపడలేడు. తాను ఊహించుకున్నది, తాను అనుకున్నది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం అపోస్తుల కార్యాలు తీసేశాడు. 11 అధ్యాయాన్నేమో నవంబర్ నెలగా మార్చేశాడు. 26వ వచనాన్నేమో 26వ తారీఖుగా మార్చేసి ఆ రోజు క్రిస్టియన్ డేగా పెట్టుకోవాలి అని ఒక అరకొర మిడిమిడి జ్ఞానం, వాక్యాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకోకూడదన్న సత్యం కూడా ఎరగనవాడు ఒక సీనియర్ పాస్టర్. నేను అర్థమైందా? 58వ సంవత్సరం జరుగుతుంది నాకు. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నాను వేదాంత పరంగా. నాకు వాక్యం నేర్పుతున్నాడు. నేనేమనాలి ఇప్పుడు? అతను చెప్పగలిగింది అయితే నేర్చుకుంటాను నేను. అతను చెప్పేది కరెక్ట్ అయితే చిన్న పిల్లోడు చెప్పినా కూర్చుని రాసుకుంటాను. మీరు గమనించండి వెనకాల కూర్చుని. కానీ ఇలాగా వక్ర భాష్యం చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నవాడు అతగాడి దగ్గర ఏమి నేర్చుకోగలం? అలాంటివి నేర్చుకోమని నేను చెప్పట్లేదు. సత్యాన్ని, వాస్తవాన్ని నేర్చుకోండి. అతడు నేర్చుకోలేడు. అతను తోమ అలాంటి వాడు కాదు. తెలియని దానిని తెలియదని అడిగి తెలుసుకునేవాడు. తెలుసుకున్నాడు. యేసుప్రభువు ఏం చెప్పారు తెలుసా? తోమ ప్రశ్నకి ఒక గొప్ప విషయం చెప్పారు. ఏం చెప్పారు? నేనే మార్గము, సత్యము, జీవమునైనానని చెప్పారు. ఎంత గొప్ప మాట అండి అది! ఎంత గొప్ప మాట చెప్పారు చెప్పండి. నేనే మార్గము, సత్యము, జీవమునైనానని చెప్పారు ప్రభు. ప్రియులరా, ప్రపంచ సువార్థీకరణకు యేసుక్రీస్తు ప్రభు తోమా మాటకు జవాబుగా చెప్పిన ఈ వచనం ఒక కీలకం. తెలుసా? ప్రపంచంలో ఏ మూల సువార్త చెప్పినా, ఎక్కడ సువార్త చెప్పినా, వీధి సువార్తలో కానీ లేకపోతే ఇంకెక్కడ సువార్త చెప్పినా యేసు నేనే మార్గము, సత్యము, జీవమునైనానన్నమాట చెప్తారా చెప్పరా? తప్పగా చెప్తారు. అంతటి గొప్ప సత్యాన్ని యేసయ్య దగ్గర నుంచి నీకు నాకు తీసుకొచ్చాడు తోమా. గొప్పోడో కాదా? గొప్పోడోగా చెప్పండి. మిగిలిన శిష్యులు ఏమన్నా అంతా బిగిసిపోయినట్టు తోమా కూడా బిగిసిపోయింటే ఈ గొప్ప సత్యం మనకు తెలియదు. ఆ తర్వాత వాళ్ళు కొట్టిమిట్లాడుదురు, ఏమైపోయింది, నాకు అన్నీ తెలుసు అన్నారు మార్గం, ఏంటి మార్గం అని. కానీ తోమా ప్రియులరా ఒక గొప్ప విషయాన్ని మనకు బయట పెట్టాడు. తర్వాత చూడండి ఇంకొక వచనం, యోహాను సువార్త 20:24. యోహాను సువార్త 20:24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారి మధ్య లేకపోయింది. చాలు. యేసు వచ్చారు. యేసయ్య వచ్చినప్పుడు శిష్యులందరూ ఒక చోట ఉంటే శిష్యులతో పాటు తోమ లేడు. మనం ఏం చెప్పుకుంటే, నేను ఇంతవరకు ఏం ప్రసంగం చేశాను తెలుసా? ఇన్ని సంవత్సరాలు తోమ కోల్పోయిన ఆశీర్వాదాలు. ఏంటి? తోమ కోల్పోయిన ఆశీర్వాదాలు 5 చెప్పివ్వండి. తోమ యేసయ్య వచ్చినప్పుడు అక్కడ లేడు అంటే ఆయన సన్నిధి కోల్పోవటం వల్ల తోమ కోల్పోయింది ఏంటంటే, మొట్టమొదట ఆయన వచ్చి మీకు సమాధానం కలుగాగా అంటే సమాధానం పోగొట్టుకున్నాడు. 2 వారు ఆయనను చూసి సంతోషించారంటే సంతోషం పోగొట్టుకున్నాడు. 3 తండ్రినే పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానంటే ఆయన సందేశం పోగొట్టుకున్నాడు. 4 వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందాడంటే సత్యాత్మను పోగొట్టుకున్నాడు. 5 నేను నమ్మను అన్నాడు అంటే సత్విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడని తోమా పోగొట్టుకున్నాయని చెప్పడం మొదలెట్టాను ఎన్ని సంవత్సరాలు. మొన్న ఈస్టర్ కూడా చెప్పాను. కానీ గత 3 దినాలుగా తోమా జీవితమును స్టడీ చేస్తున్నప్పుడు
ప్రభువు నాకు ఇంకో కోణంలోంచి మాట్లాడుతున్నాడు. తోమ యేసు ప్రభువు వచ్చినప్పుడు శిష్యులతో లేడు. చూడండి 19వ వచనం చదవండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని, ఏంటంట తోమాలో ఏముందని చెప్పాను? ధైర్యం. శిష్యులందరూ వణికిపోయి యేసుప్రభు చంపేశారు, సమాధి చేశారని భయపడిపోతా ఎక్కడున్న వాళ్ళు తలుపులు మూసుకొని కూర్చుంటే తోమ ఓరు పిచ్చోళ్ళారా, ఏం చేస్తారా, చచ్చిపోతాం, ఏంటంట నేను వెళ్తాను బయటికి వెళ్ళాను అన్నమాట. ఎంత ధైర్యవంతుడు తోమ అండి. తోమ ఎంత ధైర్యవంతుడు. శిష్యులతో లేకుండా బయటికి వెళ్ళాడు. నేనేం చెప్తానంటే పెత్తనాలకు వెళ్ళాడు, సరదాగా వెళ్ళాడు. యేసు ప్రభు చచ్చిపోతే బాధ లేదు, తిరిగి లేచాడు కదా చూద్దామని ఆశ లేదు. శిష్యులందరూ ఒక చోట ఉంటే ఈయన ఒక్కడు ఎక్కడికో వెళ్ళాడు, వాళ్ళతో సఖ్యత లేదు, వాళ్ళతో బోధకులు అంతా ఇదే చెప్తున్నారు. నేను కూడా ఇదే చెప్తున్నాను చాలా కాలం. కానీ లేకపోవటం ఏంటో తెలుసా? థామస్ వాంటెడ్ టు టీచ్ దెమ్ ఏ లెసన్. నథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు గో అవుట్. బయటికి వెళ్తే ఏం జరగదు, ఐ గో అవుట్ అండ్ సీ, వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తాను అని చెప్పాడు అనమాట. కానీ ప్రభు వచ్చినప్పుడు లేకపోవటం వల్ల తోమలో ఒకంత అవిశ్వాసం కలిగింది. నేను ఆయనను చూచి ఆయన గాయంలో వేళ్ళు పెడితేనే తప్ప నమ్మను అన్నాడు. వెంటనే ప్రభు ఏం చేశాడు? మరలా వచ్చి తోమ ఉన్నప్పుడు వచ్చి కనపడి, తోమ ఇదిగో చూడవయ్యా, నా ప్రక్కన చూడు, నా చేతిని చూడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ మాటకు తోమ మారిపోయాడు. తోమ మారి ఒక అద్భుతమైన రీతిలో ఏమయ్యాడు తెలుసా? చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13, 14 చదవండి. చివరి వచనం ఇది. చాలు. అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, ఇవన్నీ అందరూ 12లో చూస్తే అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవగలరు? 15 నుంచి 20 కిలోమీటర్లు. అంటే ఇంచుమించు 10 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో దూరం ఉంది. అంత లెక్క నడుచుకుంటూ వెళ్ళారంట. మరి ఇక్కడ శిష్యులతోనే ఉన్నాడు తోమ. ఎక్కడున్నాడు? శిష్యులతోనే ఉన్నాడు తోమ. సఖ్యత కలిగి ఉన్నాడు, ఐక్యత కలిగి ఉన్నాడు. శిష్యులతో ఉండి ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. ఆ తర్వాత మేడగదిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చూసారా? నీకు అనుభవం ఉందా? మేడగది అనుభవం ఉందా నీ జీవితంలో? తోటి విశ్వాసులతో సఖ్యత ఉందా నీకు? విశ్వాసులతో కలిసి దేవుని పనిలో పరిచర్యలో సాగుతున్నావా? ఆలోచన చేసుకుని తోమ ఇంత మంచి లక్షణము కలిగిన వాడై ఉండి ఆ తర్వాత భారతదేశానికి వచ్చి క్రీస్తు శకం ఏ సంవత్సరంలో చెప్పండి? 49లో వచ్చాడు. ఆ తర్వాత కేరళ ఎప్పుడు వచ్చాడు? 52లో వచ్చాడు. ఎప్పుడు చనిపోయాడు? 72లో. ఏ తారీఖున చనిపోయాడు? జూలై 3న. నీ కొరకు నా కొరకు సువార్తను తీసుకుని వచ్చి ప్రభు కొరకు సాక్షి అయిపోయిన తోమ వలె ఆయన జీవితంలో నేర్చుకున్న పాఠాలను మన జీవితానికి అన్వయించుకుని ప్రభు కొరకు నమ్మకంగా సాగుదామా? అలాగూ సాగటానికి దేవుడు మనకు సదా సహాయము చేయునుగాక. ఆమేన్.